హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మేము ఈరోజు తిరుపతి వెళ్తున్నాము. నారాయణాద్రికి వెళ్తున్నాం అనమాట. సో ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. మేము ప్రస్తుతానికి లింగంపల్లిలో ఉన్నాము. లింగంపల్లి టు తిరుపతి అనమాట. సో ట్రైన్ వచ్చింది, ఎక్కేసాము. చూసారా ట్రైన్లో సాత్విక్ ఎలా ఆడుకుంటున్నాడో. సో ట్రైన్లో చాలా బాగా ఎంజాయ్ చేసాము. కొద్దిగా వేడిగా ఉంది మేము ఎక్కేసరికి. చాలా మార్నింగ్ నుంచి చాలా హాట్గా ఉంది ఈరోజు. మేము 24th వెళ్ళామన్నమాట. మేము స్టార్ట్ అయిన డేట్ 24th. సో సండే అన్నమాట. మండే మార్నింగ్కి వెళ్ళిపోయాము. చూసారా సాత్విక్ వాళ్ళ డాడీ ఎలా ఆడుకుంటున్నారో. ఫుల్ టైం పాస్ అనమాట ఇద్దరు కూడా. మేము లింగంపల్లిలో ఎక్కాం కదా ట్రైన్. సో ఎవరు ఎక్కలేదు ట్రైన్, చాలా ఖాళీగా ఉంది. ఎక్కువ మనకి సికింద్రాబాద్లో ఎక్కుతారనమాట ట్రైన్. సో నెక్స్ట్ వచ్చేసి చాలా ఫుల్ అయిపోయింది సికింద్రాబాద్ వచ్చాక ట్రైన్. సాత్విక్ నేను ఫుల్ ఎంజాయ్ చేసాం. మార్నింగ్ అయిపోయింది. మేము ఇప్పుడు బస్లో ఉన్నాము. కొండపైకి వెళ్తున్నాం అనమాట. తిరుపతిలో దిగేసి మేము ఇప్పుడు ఆర్టీసీ బస్కి వెళ్తాము. అది సేఫ్టీ అని మా హస్బెండ్ ఆర్టీసీ బస్కి తీసుకువెళ్తారనమాట. అంతేకాకుండా ఆర్టీసీ బస్ కొంచెం ఎత్తుగా ఉంటుంది కదా, వ్యూ కూడా చాలా బాగుంటుంది చూడడానికి. సో కొండలు చాలా బాగా కనిపిస్తాయి అన్నమాట. కొండలోయలు చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. సూపర్ కదా, చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము. మీరు కూడా చూసి బాగా ఎంజాయ్ చేయండి. ఇంకా శ్రీవారి అనుగ్రహం కూడా పొందండి. మార్నింగ్ 7 అవుతుంది. సో సన్ రైజ్తో పాటుగా ఇంత గ్రీనరీలో ఎంత బ్యూటిఫుల్గా కనిపించిందంటే వ్యూ సూపర్గా ఉందన్నమాట. చాలా బాగుంది కదా. నాకైతే ఫస్ట్ టైం అనమాట ఇంత మంచి ఫీలింగ్ కలగడం. ఎప్పుడు కూడా హడావుడిగా వెళ్ళి రావడం కంటే ఇలా కొంచెం కూల్గా టైం పెట్టుకొని తిరుపతి వెళ్ళేటప్పుడు కొంచెం టైం ఒక 2 days ట్రిప్ అన్నట్టు అలా వేసామంటే చాలా బాగుంటుంది. మేము తిరుపతిలో 1 day ఉన్నాము. సో అంత ప్రశాంతంగా చాలా బాగుందన్నమాట. చూసారా ఎంత బాగుందో. మీకు ఎలా అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే? నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి, ఓకేనా? సో పైకి వెళ్తున్నాం మనం ఇప్పుడు. అంత బ్యూటిఫుల్ వ్యూ చూస్తూ చక్కగా హ్యాపీగా పైకి వెళ్తున్నాం మనం కొండపైకి. సో పైకి వెళ్ళిన తర్వాత ఎలా ఉందో అంత చూద్దాం రండి. కొండపైకి వచ్చేసాము. చూసారా ఎంత బాగుందో, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చక్కగా మంచి పూల మొక్కలతో గ్రీనరీగా, ఇంకా కలర్గా చాలా బాగుంది. సన్ రైజ్ చూసారా మన ఫేస్కి ఎంత ఎలా కొట్టేస్తుందో కళ్ళకి. చాలా బాగుంది కదా, చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకైతే. మనసంతా చాలా ప్రశాంతంగా ఉంది ఈ వ్యూ చూస్తుంటే. చాలా కూల్గా అప్పుడప్పుడు పనిగట్టుకైనా ఇలా వెళ్తూ ఉండాలండి ఎక్కడికైనా. మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. ఇంత బిజీ లైఫ్లో చాలా బాగుంటుంది. సో వచ్చేసాం మనం కొండపైకి. మేము ఇప్పుడు రూమ్కి వెళ్తాము. మేము రూమ్కి వెళ్ళే ముందు సాత్విక్కి గుండె అది చేయించేసి వెళ్ళామన్నమాట. అదన్నీ నేను షూట్ చేయలేదు.
సో రూమ్ చూపిస్తాను రండి. సో రూమ్ వచ్చేసి ఇది బయట ఇలా ఉంది, లోపల కూడా చూపిస్తాను రండి. మాకు 500ది మాకు ఆన్లైన్లో దొరకలేదు అనమాట. రూమ్స్ అసలు మాకు ఖాళీ లేవు, ఆన్లైన్లో ట్రై చేసాము, లేదు. సో 50 రూపీస్ రూమ్ తీసుకున్నాం అనమాట. లాస్ట్కి ఇదైనా దొరికింది ఓకే అనుకున్నాము. సో మేము ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి చక్కగా మేము సేవకి బుక్ చేసుకున్నాం టికెట్. సేవకి టికెట్ దొరికింది, సో రూమ్కి దొరకలేదని ఆగిపోవడం ఎలా అని చెప్పేసి ఇంకా అలా వచ్చేసాం అనమాట. అంతగా పైన దొరకకపోతే దర్శనం అయిన తర్వాత ఇంకా కింద స్టే చేద్దామని. సో కనీసం ఇదైనా దొరికింది, హ్యాపీ. ఎందుకంటే రూమ్ కోసం ఆలోచించి దర్శనం ఆపేసుకునే కంటే వచ్చేసి పని చూసుకోవడం బెటర్ కదా. ముందు దేవుడి మీద భక్తి ఇంపార్టెంట్ అనిపించింది, సో వచ్చేసాం అనమాట. సో నేను ఫ్రెష్ అప్ అయిపోయాను, సాత్విక్ కూడా ఫ్రెష్ అప్ అయిపోయాడు. చూసారా, గుండు చేయించుకున్నాం, పైన నేను చందనం పూసాను వాడికి. సో చాలా కూల్గా ప్రశాంతంగా వచ్చి కూర్చున్నాను ఇక్కడ. నెక్స్ట్ మేము వసంత సేవకి బుక్ చేసుకున్నాము 2:30కి అనమాట. మేము రూమ్ దగ్గర 12 అయ్యే వరకు ఉండిపోయాము ఫ్రెష్ అయిపోయి. అలా మా హస్బెండ్ అయితే మార్నింగ్ నుంచి ఏం తినలేదనమాట. నేను సాత్విక్ తినేసాము, టిఫిన్ చేసేసాము. మా హస్బెండ్ ఎప్పుడు కూడా అంతే, దర్శనం అయ్యే వరకు కూడా ఎప్పుడు కూడా ఏమీ తినరు. మార్నింగ్ నుంచి ఎప్పటికి దర్శనం అయితే దర్శనం అయిన తర్వాత మాత్రమే తింటారనమాట. మేమైతే అలా ఉండలేము. బాబు ఉండలేడు, నేను కూడా నీరసం వచ్చేస్తుంది అనమాట. సో నేను ఉండలేదు, జస్ట్ లైట్గా టిఫిన్ చేసేసి మేము సేవకి వెళ్ళిపోయామన్నమాట 2:30కి. కాకపోతే నేను ఫస్ట్ టైం అండి సేవకి వెళ్ళడం. ఎంత బాగుందంటే మేము చేయించుకున్న సేవ వసంతోత్సవం అనమాట. శ్రీవారికి అలా అభిషేకంలో చేస్తూ ఉంటే ఎంత కన్నుల పండుగ అనిపించిందంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది, ఒళ్ళంతా పులకరించిపోయింది అనమాట చూస్తే. సో నైట్ అయిపోయింది దర్శనం అయ్యేసరికి. దర్శనం అయ్యి అక్కడే చాలాసేపు కూర్చున్నాము, మొబైల్ పట్టుకెళ్ళలేదు మేము. సో తర్వాత మేము రూమ్కి వెళ్ళిపోయి మళ్ళీ టిఫిన్ చేయడానికి బయటకు వచ్చామన్నమాట. టిఫిన్ చేసేసి కొంచెం సేపు అలా ప్రశాంతంగా తిరుగుదామని వస్తున్నాము. సో ఇప్పుడు నేను షూట్ చేస్తున్నాను. మ్యాక్సిమం నేను దర్శనానికి వెళ్ళేటప్పుడు అది మొబైల్ చేతితో తీసుకెళ్ళలేదన్నమాట. ఎందుకంటే అంత దూరం దేవుడి కోసం వెళ్తున్నాం కదా, మొబైల్స్ అంటూ పట్టుకోవడం అంతగా నచ్చదనమాట మా హస్బెండ్కి ఏంటి నాకేంటి. సో వీలైనంతలో మీ అందరికీ కూడా షేర్ చేద్దామని ఇలా షూట్ చేశాను. కాకపోతే ఎంత బాగా జరిగిందంటే, ఇప్పటి వరకు ఎన్నిసార్లు తిరుపతి వెళ్ళినా ఇప్పుడు జరిగినంత బాగా దర్శనం ఎప్పుడూ జరగలేదండి, నిజంగా చెప్తున్నాను. సేవ కూడా మొదటిసారి కదా మేము చేయించుకోవడం, చాలా బాగా అనిపించింది. ఇంకా ముందు కూడా చాలా సేవలు చేయించుకుంటే బాగుంటుందేమో అనుకుంటున్నాము. వసంత సేవ అంటే ఎలా చేశారంటే, శ్రీవారు అమ్మవారు వీళ్ళకి పాలు తేనె వీటన్నిటితో కూడా అభిషేకం చేశారనమాట. అభిషేకం నీళ్ళు మన పైన చల్లారు. అబ్బా, నీళ్ళు చల్లుతూ ఉంటే నాకు చాలా బాగా అనిపించిందండి. ఇలా చెప్పడం కాదు కానీ నిజంగా ఫీలింగ్ మాటల్లో చెప్పలేకపోతున్నాను. నిజంగా చాలా బాగా అనిపించింది నాకు, చాలా చాలా బాగా అనిపించింది. ఆ ఫీలింగ్ నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను అనమాట. సో ఈ తిరుపతి వ్యూ చూసారా ఎంత బాగుందో. ఇక్కడ వాటర్ ఇలా పైకి వస్తుంది, ఇక్కడ కలర్స్ మారుతుంది అనమాట, మల్టీ కలర్స్లా. చాలా బాగుంది కదా. తిరుపతి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇది చూసే ఉంటారు. సో వ్యూ నైట్ టైం చాలా బాగుంటుంది. తిరుపతి పైన కొండపైన స్టే చేయడం చాలా బాగుంటుందండి. మేము అయితే నైట్కి ఎప్పుడు వెళ్ళినా సరే మ్యాక్సిమం ట్రై చేస్తాము నైట్ అక్కడే స్టే చేయడానికి. సో ఇదంతా మేము ఒకసారి ఇలా ప్రశాంతంగా తిరుగుదామని అలా వచ్చి అలా షూట్ చేస్తున్నాను నేను. చాలా బాగుంది కదా.
అది చేసేసి వెళ్ళిపోతున్నామండి. ఎప్పుడు మేము ఇక్కడ రెస్టారెంట్లో టేస్ట్ చేసాం, బయట ఇలా స్ట్రీట్ ఫుడ్ మేము టేస్ట్ చేయలేదన్నమాట. ఇక్కడ చాలా ఫ్లోటింగ్ ఉంటుంది ఏంటా అని చెప్పేసి ఈసారి మేము ఇక్కడే తిన్నాము. కాకపోతే నిజం చెప్పాలంటే మనం రెస్టారెంట్స్కి వెళ్తాం కదా, అక్కడికంటే చాలా బాగుందండి ఇక్కడ ఫుడ్. చాలా చాలా టేస్టీగా ఉంది, చాలా ఫ్రెష్గా కూడా అనిపించింది నాకు. ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది కదా ఇక్కడ. సో మీరు కానీ వెళ్తే ట్రై చేయండి, బయట ఫుడ్ అనుకోకుండా రెస్టారెంట్ల మీద ఇక్కడే చాలా బాగుంది. సో మేము మార్నింగ్ అయిపోయింది, నెక్స్ట్ డే అనమాట ఇది. ఇప్పుడు మేము ఎప్పుడు కూడా విజయవాడ వెళ్తాం తిరుపతి వెళ్ళి. ఇప్పుడు మేము కొండ దిగుతున్నాము. కొండ దిగిన తర్వాత మళ్ళీ ట్రైన్ ఎక్కి మళ్ళీ మేము విజయవాడ వెళ్తాం అనమాట. సో ప్రస్తుతానికి బస్సులో ఉన్నాం, మేము కొండపై నుంచి కిందకి వెళ్తూ ఉన్నాం అనమాట. మేము ఆర్టీసీ బస్సులోనే వెళ్తున్నామండి. చాలా బాగుంటుంది సరదాగా. ఆర్టీసీ బస్సులు కూడా మనకి ఎన్ని సీట్స్ ఉన్నాయో అవి ఫిల్ అయ్యే వరకునే ఎక్కించుకుంటారు. సో దిగేటప్పుడు కొంచెం కళ్ళు తిరిగినట్టు ఉంటాయని ఇవి తీసుకున్నాను. వాటి పేరెంట్ మర్చిపోయాను, అవి పుల్లపుల్లగా ఉంటాయి కదా, సో అవి తీసుకున్నాను అనమాట. కొంచెం మా హస్బెండ్కి కళ్ళు తిరిగినట్టు ఉంటుంది, ఫీలింగ్ బాగోదన్నమాట దిగేటప్పుడు. సో అందుకని అవి తీసుకున్నాను బాబుకి. అవి తింటూ చక్కగా ఈ వ్యూ అంతా చూసుకుంటూ చక్కగా దిగేసాం అనమాట. సో మాతో పాటు మీరు కూడా చూడండి, వ్యూ చాలా బాగుంది దిగేటప్పుడు కూడా. ఇక్కడ కూడా చాలా స్పెషల్స్ ఉంటాయి, అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను నాకు తెలిసినంతవరకు. ఇదంతా కూడా దిగేటప్పుడు వ్యూ అనమాట. మనకి ఎక్కే రూట్ వేరేగా ఉంటుంది, దిగేటప్పుడు రూట్ వేరేగా ఉంటుంది. చాలా బాగుంటుంది అనమాట ఇటు కూడా వ్యూ. మార్నింగ్ టైం కదా, చాలా ఫ్రెష్గా చాలా బాగుంది క్లైమేట్ కూడా. చూడండి మీరు కూడా, బాగుంటుంది. అంత ఫారెస్ట్లా ఉంది దిగేటప్పుడు ఏంటి, ఎక్కేటప్పుడు కంటే మనకి దిగేటప్పుడు ఎక్కువ ఫారెస్ట్లా కనిపిస్తుంది అనమాట. ఎక్కేటప్పుడు ఎక్కువ కొండలోయలు ఎక్కువ బాగా కనిపించాయి కదా మనకి, వ్యాలీస్. సో ఇప్పుడు మొత్తం ట్రీస్ అంతా కూడా మనకి ఒక ఫారెస్ట్ లాగా కనిపిస్తుంది. చాలా ఎంజాయ్ చేశాడు సాత్విక్ అయితే. అందులోంచి టైగర్ వస్తుందా ఏమొస్తుంది చూస్తానంటూ చాలా బాగా ఎంజాయ్ చేశాడు. సో దారిలో మనకి జూ కూడా కనిపిస్తుందండి మధ్యలో. కాలినడకన కొండపైకి ఎక్కేవాళ్ళు ఈ రూట్లోనే వస్తారనమాట. అది కూడా ముందు చూపిస్తాను నేను మీకు. కాలినడకన భక్తులు ఉంటారు కదా, వాళ్ళు దిగేటప్పుడు ఈ వేలోనే వస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇటు సైడు కొంచెం గుడులు ఉన్నాయి, ఒక 2 గుడులు కనిపించాయి మాకు. అక్కడ కూడా ఆగి దర్శనం చేసుకుంటున్నారు చాలామంది. జూ కూడా ఉంది అక్కడ, ఎక్కువ మనకి ఇవి ఉంటాయి కదా, జింకలు కనిపించాయి. సాత్విక్ చాలా హ్యాపీ అయిపోయాడు అనమాట అవన్నీ చూసి. చూడండి మీరు కూడా. సో ఇక్కడ నుంచి చూసారా కొండలు ఎంత బాగా కనిపిస్తున్నాయో, చాలా బాగుంది కదా, చాలా గ్రీనరీగా. సో మీ అందరూ కూడా తిరుపతి వెళ్ళినప్పుడు ఇవన్నీ వ్యూ చేస్తారా, లేకపోతే నైట్ టైం వెళ్ళి మార్నింగ్ అలా వచ్చేస్తారు? చాలామంది తెల్లవారుజామున వచ్చేస్తూ ఉంటారు, అటువంటిప్పుడు కనిపించదు దిగేటప్పుడు వ్యూ. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా ఇక్కడ కార్లు, బస్సులు అవన్నీ కూడా స్లోగా వెళ్తాయి అనమాట, ఒకదాని వెనకాల ఒకటి. ఇక్కడ చూసారా కాలినడకన వెళ్ళే భక్తులు అనమాట వీళ్ళందరూ కూడా. మధ్య మధ్యలో ఆగుతూ శ్రీవారి నామస్మరణ చేసుకుంటూ గోవింద గోవింద అనుకుంటూ చక్కగా ఎక్కుతారనమాట. సో నేను ఇప్పటికి వచ్చి ఒకసారి కూడా కాలినడకన వెళ్ళలేదు. సాత్విక్ మనం కూడా ఎప్పుడైనా వెళ్దాం మమ్మీ అన్నాడు, చూడాలి అది కూడా. ఇంకా ఈ ముందు వచ్చేసి జూ ఉందని చెప్పాను కదా, ఆ జూ కూడా కనిపిస్తుంది చూడండి. తిరుపతి ఈ రూట్లోనే నాకు చాలా రాళ్ళు ఒకదానిపైన ఒకటి పేర్చి కనిపించాయండి. అవేంటంటే చాలామంది ఇల్లు కట్టుకోవడం కోసం కోరుకుంటారు కదా, మొక్కుకుంటారు కదా, ఒక రాయి పైన ఇంకొక రాయి అలా ఒక ఇల్లులాగా కట్టి అక్కడ మొక్కుకుంటారనమాట.
అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇదిగో చూసారా, ఇది ఒక గుడి అనమాట. ఇక్కడ కూడా చాలామంది ఆగి దర్శనం చేసుకుంటున్నారు. చాలా బాగుంది కదా. సో ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతే మనకి ఆ రాళ్ళు అవి కనిపిస్తాయి. చాలామంది ఒక రాయి పైన చాలామంది అండి, చాలా కనిపించాయి అక్కడ. నేను క్లియర్గా చూపిందామంటే కనిపించలేదు, కానీ చూసారు ఇక్కడ గమనించారంటే మీకు రాళ్ళు ఒకదానిపైన ఒకటి బాగా పేర్చినట్టు కనిపిస్తాయి గుట్టలు గుట్టలుగా. ఇవన్నీ కూడా అలా మొక్కుకొని కట్టినవే. ఇలా ఇక్కడ ఒకదానిపైన ఇంకొకటి అలా రాళ్ళు పేర్చి మొక్కుకుంటే త్వరగా ఇల్లు కట్టుకుంటారన్న నమ్మకం ఉందంట. సో అందుకే ఇక్కడ బహుశా కాలినడకన వచ్చే భక్తులు లేదా దిగి వెళ్ళేటప్పుడు కూడా శ్రీవారిని ఇలా మొక్కుకుని, ఇదంతా చూసారా, ఇవన్నీ కూడా అవేనండి. చూసారా, గమనించారంటే మీకు తెలుస్తుంది. నేను చాలా ట్రై చేశాను ఇది తీయడానికి. చాలామందికి తెలిసే ఉంటుంది, కొంచెం మందికి తెలియకపోవచ్చు. తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా, యూజ్ అవుతుంది మీకు కూడా. మీకు ఎలా అనిపించింది ఇది చూస్తే అనేది నాతో షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో, సరేనా. ఇక్కడ చాలా జింకలు ఉన్నాయండి. ఇది వచ్చేసి జూ అనమాట. ఇక్కడ చూసారా ఎన్ని ఉన్నాయో, సరిగ్గా గమనించండి. నాకు నా కెమెరా అంత క్లియర్గా క్యాప్చర్ చేయలేదు. సో మ్యాక్సిమం ట్రై చేశాను. బస్ ఏమో ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. సో ఇవన్నీ కూడా షూట్ చేసి మీ అందరికీ చూపించాలని చాలా ఉత్సాహంగా తీసానండి నేను ఈ వీడియో. సో ఫ్రెండ్స్, మీరు కూడా బాగా ఎంజాయ్ చేయాలి ఈ వీడియో చూసానని చెప్పేసి. సో మీరు నిజంగా ఎంజాయ్ చేశారా, మీకు ఎలా అనిపించింది ఈ వీడియో చూస్తే అనేది నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి, ఓకేనా. సో దిగుతున్నాము. సిటీ కూడా ఇక్కడ నుంచి చాలా బ్యూటిఫుల్గా కనిపించింది, చిన్న చిన్న బాక్సెస్ లాగా. సాత్విక్ అయితే ఫస్ట్ టైం వాడికి తెలుస్తుంది అనమాట, ఇవన్నీ చూస్తుంటే ఇంత ఎంజాయ్ చేశాడు ఫస్ట్ టైం. పిల్లలు ఎంజాయ్ చేస్తేనే కదా మనం కూడా ఎంజాయ్ చేస్తాం. చూసారా, ఇక్కడ కూడా గమనించండి ఎంతమంది కట్టారో, రాళ్ళు పేర్చారో. ఇలా అంటే అదొక నమ్మకం. నిజంగా తిరుమల కొండ అంటేనే నిజంగా ఒక పవర్ఫుల్ కదా, చాలా పవర్ఫుల్ నిజంగా. భక్తులు కూడా అంతలా నమ్ముతారు. దేవుడు కూడా చాలా పవర్ఫుల్ కదా. సో వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళేటప్పుడు కాదండి, మ్యాక్సిమం వచ్చేటప్పుడే ఇలా మొక్కుకుంటారనుకుంటా. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా తిరుపతి వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు వీలుంటే. సో మనం కిందకి వెళ్ళిపోతున్నాము, మ్యాక్సిమం కిందకి వచ్చేసాము. ఇక్కడ నుంచి సిటీ ఇంకా కనిపిస్తూనే ఉంది. చూడండి, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా. చూసి ఎంజాయ్ చేయండి, వీడియో చివరి వరకు చూడండి, ఓకేనా. మనం మ్యాక్సిమం ఇంకా వచ్చేసామండి, కిందకి వచ్చేసాము. సిటీలోకి వెళ్ళిపోతున్నాం, తిరుపతి ఊర్లోకి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు మనం. సో ఇక్కడ నుంచి మేము టిఫిన్ అది చేసేసి రైల్వే స్టేషన్లో టిఫిన్ చేసాము. రైల్వే స్టేషన్లో టిఫిన్ అయితే అస్సలు బాగాలేదు, మాకు నచ్చలేదు అనమాట, అస్సలు బాగోలేదు. కాకపోతే అలా లైట్గా టిఫిన్ చేసేసి మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయామన్నమాట విజయవాడకి. సో విజయవాడకి నేను వీడియో షూట్ చేయలేదండి, ఎందుకంటే నా మొబైల్లో ఛార్జింగ్ అయిపోయింది. నాతో పవర్ బ్యాంక్ కూడా తీసుకెళ్ళలేదు, ఇంకా షూట్ చేయలేదన్నమాట. ఇంకా మేము విజయవాడ వెళ్తున్నాము. సో ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీరు కూడా నాతో పాటు తిరుపతి బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను, తిరుపతి వ్యూ బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. నాతో పాటు మీ అందరికీ కూడా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు మేము విజయవాడ వెళ్తున్నాము. విజయవాడ దుర్గమ్మవారి అనుగ్రహం కూడా నా సబ్స్క్రైబర్స్ అందరికీ, నా వాళ్ళందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇక్కడ ఇది తిరుపతి కిందేనండి, స్టేషన్లో టిఫిన్ చేసామని చెప్పాను కదా, అక్కడే. సో టిఫిన్ చేసేసి మేము వెళ్తున్నాము విజయవాడ. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, బాయ్.